ఎంతో సింపుల్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పోహా. ఈరోజైతే నేను మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి అయితే పోహా చేస్తున్నాను. సో ఫుల్ వీడియో చూసేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గన్పల్లి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇంకా పోహా అండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుందనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు హడావిడి లేకోకుండా. ఇంకా హెల్తీ కూడా. పిల్లలు మామూలుగా తినకపోతే ఇంకా ఇక్కడ పెట్టేయచ్చు ఇలా అనమాట. అటుకుల ఉప్మా. సో మాకైతే హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇవే చేసేదనమాట. ఇంకా చాలా హెల్తీ కూడా. ఇంకా అటుకుల ఉప్మా అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం తాలింపు వేస్తాం అనంగా ఫస్ట్ అయితే ఇంకా అటుకులు తీసుకొని వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసి అలానే ఉంచుకోండి. ఇంకా ముందే కడిగి పెట్టుకుంటే మాత్రం అటుకులు తొందరగా నానిపోతాయి. సో ఒక 2 మినిట్స్ ముందు కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా కడాయి పెట్టి దాంట్లోనే ఆయిల్ వేయండి సరిపడా. ఆయిల్ వేసి దాంట్లోనే తాలింపు గింజలు వేయండి. జీలకర్ర తాలింపు గింజలు వేసిన తర్వాత ఇంకా పల్లీలు వేసి పల్లీలు అయితే మంచిగా వేగనియండి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉల్లిగడ్డ ఇవన్నీ ఆనియన్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా. సో ఇవన్నీ వేసుకొని అవన్నీ మంచిగా మగ్గనివ్వండి. మంచిగా మగ్గిన తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకోండి. ఒక చిటికెడు అంటే ఒక స్పూన్ అంతా. ఇంకా పసుపు వేసుకొని కొంచెం మంచిగా మగ్గనివ్వండి. ఇంకా మగ్గిన తర్వాత మనమైతే కడిగి పెట్టేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఇంకా అవైతే మంచిగా నీళ్లు పిండేసుకొని వేసేసేయాలి. సో ఈ అటుకుల ఉప్మా అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి మీరు అందరు ట్రై చేయండి. ఇంకా హెల్తీ కూడా. చిన్నపిల్లలకైతే పెట్టండి. అటుకులు తినని వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. చాలా మంచిగా తింటారు. టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులోనే సరిపడా అయితే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా అటుకులు అయితే వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ పిండేసి మంచిగా వేసేసుకోండి. అంతే. ఇంకా వేసుకొని కలుపుకుంటే అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో ఈ అటుకుల ఉప్మా అయితే ఇంకా నాకు ఫస్ట్ నేను ఆనియన్స్ కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను. ఇంకా మా చెల్లి అయితే అటుకులు వేస్తుంది. ఇలా తిరిగి ఇదైతే చేసేసాం ఫైనల్గా. మేమైతే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చాలా సింపుల్గా చేసేసుకొని తినేయొచ్చు అనమాట. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా ఇడ్లీ ఇవన్నీ టైం ప్రాసెస్ కానీ ఇవైతే అట్లా ఏమి ఉండదు. సో ఇలా అయితే చేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా తినొచ్చేసి నా చెల్లి, మా పిన్ని కూతురు. సో తనకు చెప్పాను అనమాట. ఇంకా నాకు చిన్న పని ఉండి తను చేసేస్తుంది అనమాట. చూడండి ఎలా చేస్తుందో. చాలా సింపుల్ అండి. చాలా ఈజీ కూడా. ఇంకా హెల్తీ. సో చాలా సింపుల్గా చేసేసుకోండి. ఇంట్లో ఇవి ఉంటే చాలు. ఇంకా అన్నీ ఇంట్లో దొరికేటివే. సో చేసేసుకొని చిన్నపిల్లలకైతే మంచిగా పెట్టొచ్చు. చాలా బాగా తింటారనమాట. ఇంకా ఇంతేనండి. సో నా పాత వీడియోస్ అయితే ఇంకెవరైనా చూడకపోతే మాత్రం ఒక్కసారి చెక్అవుట్ చేసేసేయండి. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సపోర్ట్ చేయండి. ఇలానే డైలీ వీడియోస్ అయితే పెడతాను. ఇంకా పోస్ట్ చేస్తుంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. అండ్ మీ అందరూ తప్పకుండా నా ఫుల్ వీడియోస్ అయితే చూడండి. ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఈ రెసిపీ మంచిగా చూపించానని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. బై బాయ్.